ఒక్క క్షణం మిత్రమా, ఒక్క క్షణం మిత్రమా, ఒక్క క్షణం మిత్రమా, ఒక్క క్షణం మిత్రమా, ఒక్క క్షణం మిత్రమా. సార్, మనం అనుకున్నట్టు మర్డర్ కాదు సార్, సూసైడ్ అంట. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. సంఘటన జరిగిన స్థలంలో ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ ప్రూఫ్స్ కానీ దొరకలేదు. ఏం చేస్తారో నాకు తెలియదు. నేను ఇండియా తిరిగి వచ్చేసరికి ఆ డాక్యుమెంట్స్ నా టేబుల్ పై ఉండాలి. అద్దె డబ్బులు ఎప్పుడు ఇస్తావు? 2 రోజుల్లో ఇచ్చేస్తాను సార్. 2 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నా. జాబ్ చేయడానికి వెళ్తున్నావా, జాలీగా తిరగడానికి వెళ్తున్నావా? ఇదే నా ఫైనల్ ఇంటర్వ్యూ సార్. ఇంటర్వ్యూకి వెళ్తావు, అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి వెళ్తావో నాకు తెలియదు. రేపటికల్లా అద్దె డబ్బులు కట్టేయాలి. బయటికి గెంతేయాల్సి వస్తుంది. సార్, ఆల్రెడీ వాడు ఉంటున్న రూమ్లో సెట్ చేసాం, కానీ ఆ రూమ్లో వేరే కుర్రాడు ఉంటున్నాడు. బట్ ఆ డాక్యుమెంట్స్ దొరికే ప్రసక్తే లేనట్టుంది సార్. ఒకే ఒక్క క్షణం ఆలోచించుంటే కంపెనీ డాక్యుమెంట్స్ వాడి చేతికి ఇచ్చేవాడిని కాదు. ఇప్పుడు మన కంపెనీ పడిపోయేటట్లుంది. అసలు జాబ్ చేయడానికి వెళ్తున్నావా, జాలీగా తిరగడానికి వెళ్తున్నావా? ఇంటర్వ్యూకి వెళ్తావు, అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి వెళ్తావు నాకు తెలియదు. రేపటికల్లా అద్దె డబ్బులు కట్టేయాలి. ఒక్క క్షణం మిత్రమా, 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 ఉన్నా మిత్రమా. అక్కడ దూకితే అంత తేలిగ్గా నీ ప్రాణాలు పోవు. అదే ఇక్కడ దూకావనుకో, నేలకు అందే లోపలే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. చూడు మిత్రమా, ఇక్కడే నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు చనిపోయాడు. చాలా నరకం అనుభవించాడు. ఏంటి బ్రతికించాలనుకుంటున్నావా? నరకం భరించలేమంటున్నా. నరకం భరించడం కంటే ఈ ఒక్క క్షణం నరకం భరిస్తా. సరే, నీ ఇష్టం. కానీ ఒక్క క్షణం నీ కన్న వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించు. నరకం ఎవరికో నీకే తెలుస్తుంది. నా అనే వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివించడంలోనే వాళ్ళ జీవితాలు ముగిసిపోయింది సార్. పెద్ద పెద్ద చదువులు చదివితే బాగా పైకి వస్తూ ఉన్నారు. ఆ పెద్ద చదువులు చదివే ఈ పైకి రావాల్సి వచ్చింది సార్. జాబ్ సంపాదించడం కోసం తిరగని ఊరు లేదు, తిరగని ఆఫీసు లేదు. జాబ్ సంపాదించడానికి అన్ని సర్టిఫికేట్స్, అన్ని అర్హతలు ఉన్నాయి సార్. కానీ అప్పుడే తెలిసింది, జాబ్ సంపాదించడానికి రంగురంగుల సర్టిఫికేట్ కాదు సార్, ఒకటే రంగు, పచ్చ నోట్ అయ్యి ఉండాలి సార్.
ఎక్కడ చూసినా లంచం మోసం బ్రతుకుండి ఇలాంటి దారుణాలు చూసే కంటే చావడమే కరెక్ట్ సార్. కరెక్ట్ కాదు మిత్రమా. ప్రతి చిన్న విషయానికి చావే పరిష్కారం కాదు. జీవితం అంటేనే ఒక గేమ్, ఒక ఆట. ఆ ఆటలో ఓటమి గెలుపు ఎలాగో జీవితంలో సుఖదుఖాలు కూడా అటువంటివే. మనం ఆడే ఆటలో ప్రతిసారి ఓడిపోతున్నాం కదా అని మధ్యలో ఆపేయకుండా ఆడి చూడు. ఏదో ఒక రోజు గెలుస్తావు, గట్టిగా గెలుస్తావు. ఆ రోజు నీకు నువ్వంటే ఏంటో తెలుస్తుంది. దేనికైనా టైం రావాలి, దానికోసం వెయిట్ చేయాలి. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్లో జాబ్ వేకెన్సీ ఈశ్వర్ పంపించాడని చెప్పి అక్కడికి వెళ్ళి ట్రై చేయి. నీకు జాబ్ తప్పకుండా దొరుకుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, యాక్చువల్లీ జాబ్ వేకెన్సీ ఉందని ఈశ్వర్ పంపించాడు సార్. ఏంటి, ఈశ్వర్ పంపించాడా? ఒక్క నిమిషం. ఇతనేనా? యా ఎస్ సార్. ఇతను చనిపోయి 2 months అవుతుంది తెలుసా? వాట్, మీరేమంటున్నారు సార్? ఏం చనిపోవడం ఏంటి? నిన్నే కదా మీ ఇద్దరం కలిసి తిరిగాం. ఏంటి, మీ ఇద్దరు కలిసి తిరిగారా? ఎక్కడా? ఏది చూపించు. ఎక్కడ్రా వాడు? ఇక్కడే సార్, ఇక్కడే రోజు మీ ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం సార్. మిత్రమా 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 జాబ్ కోసం సచ్చినోడు ఉన్నాడని డ్రామాలు వేసి నన్ను పిచ్చోని చేస్తారా? పిచ్చి నా కొడక. పక్కన నాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి.
ఇదేంట్రా మళ్ళీ వస్తున్నాడు? మళ్ళీ వచ్చావేంట్రా? ఏ సార్ ఏం చెప్పాడు? మీ కంపెనీ డాక్యుమెంట్స్ సార్. నిన్ను తప్పట్టినందుకు మూసేయవలసిన ఈ కంపెనీని నిలబెట్టడానికి నీరు వాడిస్తాను. అసలు ఈశ్వర్ విషయంలో ఏం జరిగింది సార్? సార్, కన్స్ట్రక్షన్ చైర్మన్ సురేందర్ రెడ్డి గారికి పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ మధ్య మీ కంపెనీ షేర్స్ బాగా పడిపోయినట్లు ఉన్నాయి. టైంకి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారంటే ఇలాంటి టైంలో టెండర్లు వేయడం కరెక్ట్ కాదేమో. సో టెండర్ మాకు వదిలేస్తే మీ కంపెనీ పైకి వచ్చేలా నేను చూస్తాను. చూడు, కొన్ని కంపెనీలు జీతాలతో ఆడుకుంటాయి, మరికొన్ని కంపెనీలు జీవితాలతో ఆడుకుంటాయి మీలా. సో ఈ టెండర్ వదిలే ప్రసక్తే లేదు. సురేంద్ర, నా పవర్ నీకు తెలియదు. నీ అంచు ఏంట్రా నీ పవర్? ఏం పీక్తావు? రాజేష్, పవర్ ఉన్నాడు పొగరుగా నోరు జారుతాడు. అదే పౌరుషం ఉన్నాడు పౌరుషంగా మాట నిలబెట్టుకున్నాడు. ఎలాగైనా ఈ టెండర్ మనకే రావాలి. నువ్వే డీల్. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారంట? అదే 10 కోట్ల టెండర్ మనకే వచ్చింది. అది నీ వల్లే వచ్చిందని తెలిసింది. ఈ టెండర్ వచ్చిందని సంతోషం కన్నా నీ విషయంలో తప్పుగా ప్రవర్తించాలని చాలా బాధ అనిపించింది. కానీ నాకు తెలియకుండా ఇలా ఎలా? సార్, అది ఈ టెండర్ మనకు రాకూడదని జేపీ గారు, ఆయనకి వెళ్ళకూడదని మీరు ఆవేశాలకు పోయారో తప్ప ఎలా సాధించాలో ఆలోచన కూడా లేదు. సో మీకు తెలియకుండా నేనే వేయాల్సి వచ్చింది. సార్, నేనే సాధించాల్సిన ఆవేశం ఉండాల్సిన ఆవేశం కాదు, ఆలోచన. ఈ డాక్యుమెంట్స్ 2 monthsలో సబ్మిట్ చేయాలి. సో ఇవి నీ దగ్గరే ఉంచు. నేను అమెరికా వెళ్తున్నా. రాజేష్ నీకు హెల్ప్గా ఉంటాడు. ఓకే సార్, తప్పకుండా. ఏంటి సార్ డాక్యుమెంట్స్ వాడి దగ్గర ఉంచడం? ఆఫీస్లో ఉండడం కంటే వాడి దగ్గర ఉండడమే కరెక్ట్. ఇది జరిగింది. అసలు సూసైడ్ ఎందుకు చేసుకున్నాడో తెలియదు. అసలు అది సూసైడే కాదు సార్, మర్డర్. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో సూసైడ్ అని తెలియదు. అసలు అది సూసైడా మర్డరా నిర్ధారించడానికి మీరు పోలీసులు కాదు సార్. ఇదిగో వీడే. అసలు ఏం జరిగిందో చెప్పరా? చెప్పు. ఇంతకీ ఏం జరిగిందో చెప్పరా? ఏంటి సార్ డాక్యుమెంట్స్ వాడి దగ్గర ఉంచడం? ఆఫీస్లో ఉండడం కంటే వాడి దగ్గర ఉండడమే కరెక్ట్. అంతేలారా, డాక్యుమెంట్స్ ఆఫీస్లో ఉంటే కొట్టేయడానికి చాలా ప్రాబ్లం. అదే వాడి దగ్గర అయితే దొబ్బేయడానికి నో ప్రాబ్లం. సార్, డాక్యుమెంట్స్ రెడీ. 50 lakhs రెడీ చేసుకోండి.
డాక్యుమెంట్స్ ఇస్తామనుకుంటే వాడి డెడ్ బాడీ ఇచ్చావంటా. ఆ కంపెనీ పైకి రాకూడదనుకుంటే వీడు పైకి పోవాలి. ఈ దెబ్బతో ఆ సురేంద్ర గాడు ఫూల్ అవ్వాలి, నువ్వు కూల్ అవ్వాలి. ఇప్పుడు ఆ డీల్ నేనే చెయ్యాలి. బ్రతికుంటే బ్రతిమాలండి, కాదంటే మన క్వారీలో తోసేయండి, చివరికి సూసైడ్ అని నమ్మించండి. ఇది సార్, ఇదంతా జేపీఏ చేయించాడు. ఏరా నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేస్తారా? నీలో శత్రుత్వాన్ని గమనించలేక మంచి మిత్రుని కోల్పోయాను కదరా. ఇప్పుడే ఆ జేపీ అంతు చూస్తా. మళ్ళీ అదే ఆవేశంతో తప్పు చేస్తున్నారు సార్. వాడు దోషి అని నిరూపించడానికి బలమైన సాక్ష్యం మన దగ్గర ఒకటి ఉంది. శిక్షించడానికి కోర్టులున్నాయి, పోలీసులు ఉన్నారు. మనిషికి కావలసింది ఆవేశం కాదు సార్, ఆలోచన. మళ్ళీ నమ్ముకొని కొన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయి సార్. ఒక్క క్షణం ఇకనైనా మీ ఆవేశాన్ని పక్కన పెట్టి మన స్టాఫ్, మన కంపెనీ గురించి ఆలోచించండి సార్. మన కంపెనీ గురించి ఆలోచించండి సార్.